హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా పల్లవి ప్రశాంత్ కేసు గురించి మనలో చాలామందికి ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఆ కేసుకి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే పల్లవి ప్రశాంత్కి అయితే బెయిల్ వచ్చింది ఫైనల్లీ. అంటే అది కూడా నిన్నే వచ్చేసింది, 22వ తారీఖునే వచ్చేసింది. కాకపోతే 23న రిలీజ్ అవుతున్నాడంట. ఎందుకు అంటే 22వ తారీఖున బెయిల్ని సాయంత్రం 5 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ అది సబ్మిట్ చేయకపోవడం వల్ల మరుసటి రోజుకి అది వాయిదా పడి ఇవాళ అయితే తను జైలు నుంచి బయటకు రిలీజ్ అవుతున్నాడు. నాంపల్లి కోర్టు అయితే షరతులతో కూడిన బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. అంటే షరతులు ఏంటంటే, ఒకటి, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరితోని మాట్లాడడానికి లేదు. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ట్రై చేసినా కూడా తను ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు కాబట్టి, సో ఈ ఆ ఇంటర్వ్యూలు అయితే తన సైడ్ నుంచి ఏమి రావు, ఇది ఏదో ఒకటి క్లారిటీ వచ్చేంత వరకు. తర్వాత రెండవది ఏంటి అంటే, తను పోలీస్ వాళ్ళకి సహకరించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే విచారణ చేస్తామన్నట్టయితే అప్పుడు రావాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆదివారం ఆల్రెడీ పోలీసుల ఎదురుగా విచారణలో తను హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు శనివారం కదా, తనకి నిన్న బెయిల్ వచ్చింది. కోర్టు వాళ్ళు చెప్పింది నిన్న, బట్ ఈరోజు బయటకు వస్తున్నాడు. అండ్ రేపు మళ్ళీ తన పోలీసుల దగ్గర హాజరవ్వాలి కాబట్టి మేబీ ఇవాళ ఊరు వెళ్ళినప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి కలిసి మళ్ళీ రేపు రావాల్సి ఉంటుంది హాజరవ్వడానికి. ఒకవేళ మళ్ళీ ఫర్దర్గా ఇంకెప్పుడైనా సరే ఇలాగా పోలీసులు ఒకళ్ళు పిలిచి దాని గురించి మాట్లాడాలనుకున్నట్టయితే రావాల్సి ఉంటుంది. సో అది సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే ఇంతే సిచ్యువేషన్. అండ్ ఫర్దర్గా ఇంకా పెద్ద పెద్ద డిస్కషన్స్ అయితే ఏముండవు. అండ్ ఒకటైతే వాస్తవం, అది పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. మళ్ళీ వేరే దగ్గర కూడా నాకు కానీ మా డీజీపీ గారికి కానీ ఏం తెలుసు అంటే, ఎవరు పెద్ద పోలీస్ ఆఫీసరే చెప్పారు. మరి ఎవరనేది నేను పర్టికులర్గా వీడియోలో డీటెయిల్స్ అంటే వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటనేది చెక్ చేయలేదు. బట్ ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్ చెప్పారు. నాకు కానీ మా డీజీపీ గారికి కానీ పల్లవి ప్రశాంత్ ఎవరో మాకు తెలియదు, మేము చూడలేదు కదా. సో జస్ట్ ఏంటంటే ఆ టైంకి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ర్యాలీ చేయడం, మళ్ళీ వచ్చి యూనో ఆ పీక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి కారణం ఇట్లాంటివన్నీ చేశాడు కదా. సో వద్దని చెప్పిన తర్వాత కూడా ర్యాలీ చేయడం మాత్రమే రీజన్ తనను అదుపులో తీసుకోవడానికి. వేరే దాడులు జరిగాయి, వేరే కార్ల మీద జరిగిన దాడులకు, ఆర్టీసీ బస్సుల మీద జరిగిన దాడులకు కాదు. వద్దని చెప్పినా కూడా మళ్ళీ ర్యాలీ చేసినందుకు మాత్రమే ఇక్కడ కేసు అయితే పెట్టి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగిందని అయితే తెలియజేశారు. అండ్ ఆ సీసీ కెమెరాలు అండ్ అదొక వేరే వీడియోల ఆధారంగా ఆ అద్దాలు బాలగొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో 10 మందిని అయితే పట్టుకున్నారంట. సో వాళ్ళు ఎందుకు అలా చేశారు ఏంటి అవన్నీ కూడా తెలుసుకునే అవకాశాలు ఫర్దర్గా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇది సిచ్యువేషన్. అండ్ మ్యాక్సిమం ఇంకా పెద్ద ఇష్యూ ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ఇక బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగనేటువంటి ఒక సంఘటన అయితే జరిగిందని చెప్పొచ్చు. అండ్ దీని గురించి శివాజీ గారు కానీ యావర్ కానీ చాలా లేట్గానే రియాక్ట్ అయ్యారు. అది కూడా ఏంటంటే ఒక ఏదో మ్యాండేటరీ తప్పదు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో రియాక్ట్ అయినట్టే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. బేసిక్ థింగ్ ఏంటంటే, అది కూడా బయట ఈ క్వశ్చన్ వస్తుంది, ఇదేంటి స్పై అంటే ఫ్రెండ్షిప్ అంటే స్పై అనుకున్నాం, వాళ్ళకంటే బెటర్గా ఎవరు ఉండరు అనుకున్నాం, వాళ్ళ బాండింగ్ చాలా గ్రేట్ అనుకున్నాం అని చెప్పి పాయింట్స్ వచ్చిన తర్వాత శివాజీ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది, యావర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. బట్ సంహౌ అది చెప్తున్నాను కదా ఏమంటే మ్యాక్సిమం బిగ్ బాస్లో ఉన్న ఎమోషన్స్ బయటకి ఎక్కువగా క్యారీ అవ్వవు. ఇప్పుడు శివాజీ గారికైనా ఆయనకు ఒక పక్క ఆయనే ప్రశాంత్ని గెలిపించారు అనే మాట వస్తున్నప్పటికీ కూడా ఆయన గెలవలేదనే బాధ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏడ్చాడు, చిన్న అబ్బాయి ఏడ్చాడు. ఇప్పుడు ఎందుకు ఏడ్చాడు వాళ్ళ చిన్న అబ్బాయి? ఆయన గెలవకపోవడం వల్లే కదా. సో ఇప్పుడు ప్రశాంత్ కంటే ముందు వాళ్ళ అబ్బాయి బాధపడ్డాడు, వాళ్ళ సొంత కొడుకు బాధపడింది ఎందుకు, తను ఓడిపోయాడు కాబట్టి. సో ఆ పాయింట్ ఉంటుంది కదా. సో ఎవరికైనా ఉంటుంది, అలాగే ఎవరికి కూడా. సో ఎవరికి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ప్రియారిటీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. సో వాళ్ళు అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. పెద్దగా ఏం ఇంట్రాక్షన్స్ కూడా ఏముండవు బయటికి. ఎప్పుడో ఏదో రీల్స్ కోసం, యూట్యూబ్ వీడియోల కోసం ఇంటరాక్ట్ అయితే అవ్వాలి తప్ప బయటకు వచ్చాక ఇంకా పెద్దగా ఏం ఉండదు కూడా. పైగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఉండేది సిటీలో, ప్రశాంత్ ఉండేది విలేజ్లో. సో సిటీకి మ్యాక్సిమం షిఫ్ట్ అవుతాడా అంటే డౌటే, నాకు అవ్వకపోవచ్చు కూడా. సో అలాగే ఉంటుంది కాబట్టి అందువల్ల చెప్తున్నాను కదా, పాయింట్ అయితే అది పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో ఏదో ఫార్మాలిటీకి మ్యాండేటరీగా రియాక్ట్ అవ్వాలి కాబట్టి అయ్యారంతే, అంతకుమించి అయితే ఇంకేమీ లేదు. బట్ ఈ విషయంలో నిజంగా ఇంకా బోలే గారు గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మూమెంట్ నుంచి కూడా ఆయన దీని గురించి మాట్లాడుతూ వచ్చారు, ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు, కేసును ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. బాగా ఎమోషనల్గా కూడా కనబడ్డారు. సో ప్రశాంత్కి కానీ, ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొంత ఎమోషనల్ సపోర్ట్ అయితే ఆయన ఇచ్చారు. ఇమీడియట్గా వచ్చి
సో అది బేసిక్గా శివాజీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ స్థాయిలో సపోర్ట్. బట్ ఆయన ఇవ్వలేదు. సో ఇవ్వలేదు అన్నదానికి అది తప్పు అని మనం చెప్పలేము. ఎందుకంటే చెప్తున్నాడు కదబ్బా, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి. ఏదో ఫార్మాలిటీకి మ్యాండేటరీ కాబట్టి, ఎందుకంటే మళ్ళీ బయట రాంగ్గా పోర్ట్రే అవుతుంది కాబట్టి ఆ ఒక్క వీడియో క్లిప్లు అయితే పెట్టారు అంతే, అంతమించి ఏమి ఉండదు. సో మనం ఏదో సీరియస్గా తీసుకోవడం తప్ప ఆ బిగ్ బాస్లో ఉన్నంత వరకే, అది బయటకు వచ్చిన తర్వాత ఏమి ఉండదు. ఎక్కడో కొంతమంది మాత్రం బయటకు వచ్చాక బాగుంటారు అంతే. అది కూడా కలిసినప్పుడే, ప్రత్యేకంగా కలవడం కోసం మీటింగులు పెట్టుకొని అట్లాంటివి కూడా పెద్దగా ఏమి ఉండవు. ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి, అది పాయింట్. సో అది జరిగింది మొత్తానికి. బట్ ఏదైనా చెప్తున్నాను కదా, బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటిది అయితే మళ్ళీ ఎప్పుడూ జరగకపోవచ్చు. అండ్ యూనో ఒక విన్నర్ గెలిచిన తర్వాత వెంటనే తన మీద కేసు నమోదవడం, అండ్ 2 రోజులకే తనని అరెస్ట్ చేయడం, అండ్ తనని తీసుకొని వెళ్ళి సెంట్రల్ జైల్లో ఒక 2 రోజులు పెట్టారా, ఐ థింక్ 2 or 3 డేస్ అనుకుంటా, 3 డేస్ అయిందనుకుంటా తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి. సో అది 3 డేస్ తనని లోపల ఉంచడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్కడో కానీ జరగవు అసలు. సో చాలా అరుదుగా జరిగే సంఘటన, అది ఏ బిగ్ బాస్ చరిత్రలోని జరగదు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తెలుగు బిగ్ బాస్ని నేషనల్ వైడ్గా పాపులర్ చేస్తుంది. అంటే ఒక బిగ్ బాస్ విన్నర్ గెలిచిన 3వ రోజుకి అరెస్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. గెలిచిన రోజు కేసు పడడం కూడా పెద్ద విషయమే. నిజంగా బిగ్ బాస్ విషయంలో కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది, అదైతే వాస్తవంగా చెప్పొచ్చు. సో అది పాయింట్. అండ్ ఇంకా డెఫినెట్గా నెక్స్ట్ సీజన్ నుంచి సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఇంకొంచెం మారతాయి. ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో అది పాయింట్. సో ఓవరాల్గా అయితే ఇది జరిగింది. మొత్తానికైతే పల్లవి ప్రశాంత్కి బెయిల్ అయితే వచ్చింది. సో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఒకటైతే వాస్తవం, బెయిల్ వచ్చింది కదా, మనోని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ ఆ జైలుకి వెళ్ళకండి. ఆ జైలు దగ్గర స్వాగతం పలకడానికో, లేదంటే యూనో సంతాపం తెలియజేయడానికో, ఈ జైలు ఇన్ని రోజులు అనవసరంగా నిన్ను అరెస్ట్ చేశారు అది అని చెప్పి అది చెప్పడానికి కూడా వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఏమొద్దు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ని మీరు కలవాలి అనుకుంటే తన విలేజ్కి వెళ్ళి అక్కడ కలిసినట్టయితే ఓకే కొంతవరకు. అండ్ అది కూడా మ్యాక్సిమం ఏదో ఇంటర్వ్యూ లాగా వీడియోలు తీయడానికి అట్లా కాకుండా ఏదో జస్ట్ కలవడానికి, మాట్లాడడానికి అట్లా వెళ్ళండి అంతే, అంత మించి వద్దు. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బయట ఈ హైదరాబాద్లో సెంట్రల్ జైలు దగ్గర కనుక కలిసినట్టయితే ఈసారి ప్రశాంత్కి ఏం ఉండకపోవచ్చు, బట్ మీకైనా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళే వాళ్ళకైనా ప్రాబ్లం అవుతుంది. సో అది పాయింట్. సో అలాగా మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్ ఇక్కడతో ముగిసిందని చెప్పొచ్చు. సో అది గైస్ సిచ్యువేషన్. మ్యాక్సిమం దీని తర్వాత ఇంకా ప్రశాంత్ పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండకపోవచ్చు. బట్ ఇంకా మనస్ఫూర్తిగా సెలబ్రేషన్ అయితే చేసుకోలేడు, అదైతే వాస్తవం. ఎందుకంటే సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజుల్లోనే తను ఇక్కడ జైల్లో ఉండాల్సి వచ్చింది. అండ్ ఆ ఒకరోజు కూడా బేసిక్గా పరారీలో నేను వీడియో అని ఇలా వీడియో ఏదో పెట్టినప్పటికీ కూడా దానికి ముందు వాళ్ళ ఫాదర్ కానీ లాయర్ కానీ ఫోన్ ఆఫ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది, యూనో దాక్కొని ఉండాల్సి వస్తుంది, అట్లా భయంగా ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది కదా, ఆ వీడియోస్ వచ్చినాయి ఆల్రెడీ. సో అది కూడా ఇవన్నీ జరిగింది. విన్ అయిన మరుసటి రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఆ తర్వాత యూనో 3 రోజుల పాటు ఇలా గడిచిపోయింది. సో ఇంకా దీని తర్వాత కూడా మళ్ళీ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు. మళ్ళీ పోలీసులు పిలిస్తే ఆదివారం రావాలి, మళ్ళీ నెక్స్ట్ కూడా పిలిస్తే రావాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ సెలబ్రేషన్ మూడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇంకా అది ఇంకా ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయినట్టే, ఐ మీన్ ఆ సెలబ్రేషన్. సో అది పాయింట్. ఇక లైఫ్ది ఏముందిలేండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇదంతా మర్చిపోతారు, అదేం ఉండదు. ఇక ప్రశాంత్కి తనకేమైనా అవకాశాలు వస్తే అవి చేసుకుంటాడు, లేదు అంటే హ్యాపీగా ఈ ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసుకొని తన వర్క్ తను చేసుకుంటాడు, ఇంకా అంతే, అంతమించి ఏముండదు. సో అది సిచ్యువేషన్ గైస్. ఇది ఈ కేసుకి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. మ్యాక్సిమం ఇదే ఫైనల్ అప్డేట్, ఇంతమించి పెద్ద అప్డేట్స్ ఏమి ఉండకపోవచ్చు. సో ఇంకా తనకి పెద్దగా శిక్ష అయితే పడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన కారణంగా ఏమీ జరిగినట్టు కాదు కదా, తను వద్దన్నప్పటికీ కూడా, ర్యాలీ వద్దన్నప్పటికీ కూడా మళ్ళీ చేశాడు కాబట్టి అది తప్పు. కాబట్టి దానికి మేము ఏదైతే ఉంటుందో అంతవరకు ఉండొచ్చు. బట్ అది ఓన్లీ ఫైన్తోనే పోవచ్చు, లేదంటే ఫైన్తో పాటు ఒక 1 month అలాంటిది ఏదైనా పడచ్చేమో, 1 or 3 months ఏమైనా పడచ్చేమో. బట్ మ్యాక్సిమం ఫైన్తో వదిలేయచ్చు కూడా, సిచ్యువేషన్స్ చెప్పలేము మనం. సో అవి కూడా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం శిక్ష అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఫర్దర్గా ఏదైనా జరిగినప్పటికీ కూడా ఒకవేళ ఫైన్ కట్టించి వదిలేసేటట్టే ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఉన్నట్టయితే మ్యాక్సిమం ఒక 1 నుంచి 3 months ఉంటాయి అంతే, అంతమించి అయితే ఉండదు. సో అది సిచ్యువేషన్. సో చూద్దాం ఏమవుతుందో. ఫైనల్గా ఏదైనా లాస్ట్ తీర్పు ఏదైనా వస్తే అప్పుడు చూద్దాం ఇంకా. సో అది గైస్, ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబు, మీట్ నెక్స్ట్ వీడియో. బై.